హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోణార్క సూర్య దేవాలయం గురించి తెలుసుకుందాము. అద్భుతమైన శిల్పకళకు ఇది ఉదాహరణ. భారతదేశంలో అనేక గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఇవి దేవుళ్లకు దేవతలకు అంకితం చేయబడ్డాయి. అటువంటి ప్రత్యేక దేవాలయం ఒడిశాలో ఉంది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. G20 సదస్సులో ప్రతినిధులకు స్వాగతం పలికే సమయంలో భారత్ మండపంలో బ్యాక్గ్రౌండ్లో పెద్ద చక్రాన్ని ఏర్పాటు చేయడంతో చాలామందికి దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. ఈ చక్రం ఒడిశాలోని కోణార్క సూర్య దేవాలయపు కోణార్క చక్రం యొక్క ప్రతిరూపం. కోణార్క సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని పద్మక్షేత్ర అని కూడా అంటారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా పద్మక్షేత్ర చేర్చబడింది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక విషయాలను గురించి తెలుసుకుందాము. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం కోణార్క ఒడిశాలోని గోల్డెన్ ట్రయాంగిల్లో ఓ భాగం. ఇందులో భువనేశ్వర్, పూరి కూడా ఉన్నాయి. దీనిని క్రీస్తు శకం 1250 రాజు నరసింహదేవ్ నిర్మించాడు. ఈ ఆలయ వైభవం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం 12 జతల చక్రాలు, 7 గుర్రాలు లాగుతున్న సూర్యభగవానుడి రథంలా కనిపిస్తుంది. కోణార్క వీల్ ఇది ప్రధాన ఆకర్షణ. ఇది సండయల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ఖచ్చితమైన సమయాన్ని చూపుతుందని నమ్ముతారు. 12 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి. చక్రంలోని 8 డయళ్ళు రోజులోని 8 గంటలను సూచిస్తాయి. అందమైన కళాఖండాలతో అలంకరించబడిన ఈ ఆలయం వాస్తుశిల్పం అద్భుతమైన శిల్పకళకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక ఆలయ ప్రత్యేకతను గురించి తెలుసుకుందాము. ఈ ఆలయ ప్రాంగణము డ్యాన్స్ పెవిలియన్ జగన్మోహన్గా విభజించబడినది. భద్రతా కారణాల దృష్ట్యా ఆలయపు ప్రధాన భాగంలోనికి ప్రవేశం నిషేధించబడినది. అంతేకాకుండా ఇక్కడ అనేక ఇతర అంశాలను చూడొచ్చు. ఆలయం ప్రక్కనే ఉన్న భాగాలలో 12 జతల చక్రాలు ఉన్నాయి. వాటిపైన వేర్వేరు బొమ్మలు తయారు చేయబడ్డాయి. ప్రతి చక్రపు ఆకారానికి దాని సొంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అంతేకాకుండా ఆలయ గోడలపై అనేక శృంగార శిల్పాలు ఉన్నాయి. దాంతోపాటు చారిత్రాత్మక కళాఖండాలను చూడగలే 5 గ్యాలరీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆడిటోరియంలో దేవాలయానికి సంబంధించిన చలనచిత్రం కూడా ప్రదర్శించబడుతుంది. సమీపంలోని చంద్రబాగ్ బీచ్, అష్టరంగా బీచ్లు కూడా ఉన్నాయి. బాలు, ఖండ, కోణార్క వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. ఇక కోణార్క దేవాలయం యొక్క ముఖ్య విషయం తెలుసుకో. ఈ కోణార్కము బౌద్ధ శేషమాగన కాదా అనే విషయం చాలామంది చారిత్రాత్మలు తర్కించి ఎన్నో గ్రంథాలు వ్రాశారు. ఈ చోటనే హుమయూన్ సాంగ్ యొక్క చెలితోల లేక చిత్రోత్పల అనే బౌద్ధమత కేంద్రం ఒకటి ఉండేది. బౌద్ధ యుగంలో కళింగ రాజధాని దంతపురము ఈ చిత్రోత్పల పేరేనంటారు. హిందువులు, బౌద్ధులు గొప్ప స్నేహభావంతో కలిసిమెలిసి ఉండేవారని హుమయూన్ సాంగ్ చెప్పాడు. కోణార్కకి మైత్రేయ వనమని పద్మపురాణంలో వ్రాసున్నది. బుద్ధదేవుని మారిపేరు మైత్రేయుడని, పాలి భాషలో మైత్రేయుడని, ఈ క్షేత్రానికి అందుకోసమే మైత్రేయ వనమని పేరు వచ్చిందని, కోణార్కంలో ఆర్కవటం అనగా జిల్లేడు చెట్టు ఉండేది. దాని కిందనే వటేశ్వరుడు పూజింపబడుచున్నాడు. కపిల సంహితను బట్టి ఈ చెట్టు కింద సూర్యభగవానుడు జన్మించాడని ప్రమాణం ఉంది. ఈ స్థలాన్ని కొందరు బుద్ధుని బోధిద్రవమని అంటారు. ఈ చెట్టు కిందనే బుద్ధదేవుడు 49 రోజులు తపస్సు చేశాడు. కొందరు అమర కోసం బట్టి బుద్ధుని మారిపేరు ఆర్కబధు అని, దేవుని పేరును బట్టి స్థలం పేరును కోణార్కమైనదని అంటారు. నరసింహదేవుని తామ్రశాసనంలో ఈ స్థలానికి కోణ లేదా కోణాకమనం అనే పేరుంది. బుద్ధదేవునికి మరో పేరు కోణాకమనమని, అందువలనే కోణార్కము బుద్ధదేవుని మరొక పేరు కోణాకమని, అందువలన కోణార్కము బుద్ధదేవుని నామాంతరమగు స్థలమని అంటారు. కోణార్కకు అర్థం ఏమిటంటే కోణ ప్లస్ అర్క, కోణార్క. ఈ పూరి క్షేత్రానికి ఈశాన్య కోణంలోకి అర్కదేవుని క్షేత్రం కనుక దీనికి కోణార్కమని పేరు వచ్చింది. ఇది చాలా విషయాల్లో కోణార్కమునకు బౌద్ధులకు సంబంధం ఉంది. ఇక కోణార్క పతనము ఎలా అయిందంటే, పతనం అంటే గుండె జలధరిస్తుంది. ఈ నిర్మాణ కౌశలము, ఆ శోభ, ఆ కారు కలాపము అదంతా ఎక్కడికి పోయింది? ఆ మొగసాల, భూషణాదులు, మందిరాలు ఏవి ఇంకా కొన్ని ఉన్నాయి. భగ్నదశలో వికృతాకారాన్ని చూపిస్తూ ఎన్ని గాలి తుఫానులో, ఎన్ని భూకంపాలో, ఎన్ని పిడుగులో దయాదాక్షిణం లేక భారతీయుల విజయస్తంభాన్ని విరగగొట్టింది. ఇంకా తనవి తెరక పరదేశీయులు ఆ గౌరవ స్తంభాన్ని విరగొట్టారు. కర్కోటకుడు కళాపహుడు కూడా వికలాంగపరిచాడు. మరికొంతమంది మహమ్మదీయ నావికులు
కుచిత బుద్ధిని వినియోగించి ఉత్కల కళామణిని కనుమరుగుపరిచారు. ఇక్కడనే భక్త కబీర్దాసు పవిత్ర సమాధి ఉంది. కాలం కడుపు నిండింది. కోనార్క పతనం పూర్తి చెందింది. హిందూ దివ్య మందిరము, జాతీయ కాంతి సౌధము, పోర్చుగీసుల ఆశ్రయ స్థలము నేడు ముక్కలైపోయి మొండి బ్రతుకు ఇంకా బ్రతికే ఉంది. అంతే చాలు మనకు ఆ జీర్ణ విజయము. ఆ చిహ్నమే చాలు, ఆ గ్రుడ్డి దీపమే వెలుగు. ఇది కోణార్క చరిత్ర.